దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నా అని ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి దినం అంతా క్షేమకరంగా గడిచిందా? బిడ్డల ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? మీ యొక్క చేతి వృత్తులు, వ్యాపారాలు, మీ ఉద్యోగాలు దేవుడు ఆస్వాదించాలని, అంతకంతకు హెచ్చించాలని, మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు నిశ్చయముగా జవాబును ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఆదివారం కదా, ఆదివారం మరి ఆరాధనలకు సిద్ధపడుతున్నారా? త్వరగా పనులు ముగించుకుని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా కాకుండా, అశ్రద్ధ కాకుండా ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదులే, దైవజనుడు ఏమీ అనర్లే, దైవజనులు ఏమనకపోవచ్చు అనొచ్చు. కానీ నీవు భయపడవలసింది దేవునికి. దేవుడు చూస్తున్నాడు. ఏ ఉద్దేశంతో వస్తున్నావో, ఆసక్తితో వస్తున్నావా, నిర్లక్ష్యంతో వస్తున్నావా, భయంతో వస్తున్నావా, భయం లేకుండా వస్తున్నావా అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన చూచుచున్నాడు. కాబట్టి ఆయనకి నమ్మకస్తులుగా నీవు నేను ఉండాలి. కాబట్టి త్వరగా పనులు ముగించుకుని ఆదివారం ఒక పండగ మనకి, నిజమే, ఆదివారం ఒక పండుగ, దేవుడితో సన్నిధికి వెళ్తున్నామని ఒక సంతోషంతో మనం త్వరగా వెళ్ళాలి. సో అందరూ కూడా త్వరగా మీ సంఘాలకి వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఒక మాట ఏవదే కాలము మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనం నుండి, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులో సమృద్ధిగా ఉన్న కాలం అది. మిగతా అన్ని ప్రాంతాలలో కరువే కనబడుతూ ఉంది. ఎక్కడ ఆహారం లేదు, ఒక ఐగుప్తులో తప్ప. అలాంటి పరిస్థితులలో ఐగుప్తుకి వెళ్ళవలసిన ఆవశ్యకత యాకోబుకు వచ్చింది. అయితే యాకోబు వెళ్ళడానికి భయపడుతున్న క్రమంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము. యాకోబు, ఐగుప్తు మనది కాదు కదా, మనం అక్కడ ఉండకూడదు కదా, అది మన దేశం కాదు కదా, అది వాగ్దాన దేశం కాదు కదా అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడద్దు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంతోషించి మాట్లాడారు సార్, నేను నీతో కూడా వచ్చేదను. చూసారా, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ నేను నీతో కూడా ఉన్నాను. అంటే యాకోబు వెళుతూ ఉంటే యాకోబుతో పాటు ఆయన కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. యాకోబు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఒక వ్యక్తిని నేను నీతో పాటు ఉంటాను, నీతో పాటు వస్తాను అనడం. యాకోబు బయలుదేరుతున్నాడు, భయపడుతున్నాడు. ఐగుప్తుకి వెళ్ళడం ఎలాగా, అక్కడ ఎలాంటి పరిస్థితులు వస్తాయో అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడ నిన్ను నేను దీవించబోతూ ఉన్నాను, అక్కడ నేను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. ఎక్కడైతే ఉండలేను అనుకుంటున్నావో, ఎక్కడైతే నేను నిలబడలేను అనుకుంటున్నావో, యాకోబు దేనిని చూచి భయపడుతున్నావో, అక్కడ నేను దీవించబోతూ ఉన్నాను, అక్కడ నేను ఆస్వాదించబోతున్నాను, నేను నీతో కూడా ఉండబోతున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, దేనిని చూసైనా భయపడుతున్నావా? దేనిని చూచైనా ఇది నగ్గలేము, లేకపోతే ఇది మనం పొందుకోలేము, దీనిని అధిగమించలేము, ఇది మన వలన కాదు, సాధ్యం కాదు, ఇది మన శక్తి సామర్థ్యాలకి మించింది అని అనుకుంటున్నావా? భయపడకు. దేవుడు నీతో ఉంటే అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు అనుకూలంగా మారుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలన్నప్పుడు ఐగుప్తులైనా దీవిస్తాడు, ఆయన నీతో ఉంటే. అలాగని దేవుడు చిత్తం కాకుండా నీ నచ్చినట్టుగా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ నన్ను దీవించలేదని అనుకో. దేవుడు మాట చొప్పున యాకోబుని దేవుడు వెళ్ళమంటున్నాడు. యాకోబు బయలుదేరింది దేవుని మాట చొప్పున. అంతేకాదు వెళ్ళమని చెప్పుతున్న దేవుడే ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు.
నేను నువ్వు దేవుడి చిత్తానికి అప్పగించుకుంటే, నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకుని నడిస్తే, ఆయన మాటకు లోబడి నడిస్తే, అయ్యా నేను నీ మాటకు లోబడతాను అని ఆయన మీద ఆధారపడి నువ్వు నడిస్తే, భయపడకు అని దేవుడు చెప్తున్నప్పుడు నడిస్తే, తప్పకుండా నువ్వు ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. కొన్నిసార్లు ప్రారంభించడానికి భయపడతావు, కొన్నిసార్లు నిలబడడానికి భయపడతావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, నేను కార్యం చేయబోతున్నాను. నువ్వు నిలబడు, నేను దీవించబోతూ ఉన్నాను. నీ పక్షంగా నేను ఉన్నానని రుజువు చేయబోతూ ఉన్నాను. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డారా, దేవుడి చిత్తానికి, దేవుడి నడిపింపుకు నువ్వు అప్పగించుకో. తప్పక దేవుడి జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మరొక దినం మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు నాయన ఆదివారం, అయ్యా నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే దినము, నీ యొక్క మందిరాలకు త్వరగా వెళ్ళవలసిన దినము. మా ప్రియ బిడ్డలందరూ కూడా నాయన మందిరాలకు త్వరగా వెళ్ళడానికి, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆత్మీయ దీవెనలు పొందడానికి సాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన నీ చిత్తానికి తమ్ముడు తాము అప్పగించుకోవడానికి సాయం చేయండి. నీ చిత్తానికి తమ్ముడు తాము అప్పగించుకుని నీ చిత్త ప్రకారం నడవడానికి, తద్వారా గొప్ప దీవెనలు పొందడానికి సహాయం చేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నాయన జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఐసీయూలో వారు జ్ఞాపకం చేసుకోండి, రోగులు జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఇంటిలోనైనా మంచానికి పరిమితమైన బలహీనను జ్ఞాపకం చేసుకోండి నాయన, కోర్టు కేసుల్లో వారు జ్ఞాపకం చేసుకోండి, భార్యాభర్తల మధ్య అసమాధానం ఉందో, కుటుంబాల అసమాధానం ఉందో జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఒకవేళ వారు జీవనోపాధి నిమిత్తం వెళ్ళారేమో, వారిని జ్ఞాపకం చేసుకోండి, క్షేమకరంగా తీసుకుని రండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో నీ దీవెన ఉంచమని, ఆశ్రితకరంగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.